నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గంగోత్రి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నర్సంపేటలో ఊపందుకున్న ప్రచారం 26వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం ఇరవై వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా కాంగ్రెస్ అభ్యర్థి పెండెం లక్ష్మీరామనాథ్ వెల్లడి ప్రొఫెసర్ మనోహర్ సస్పెండ్ వెంటనే ఎత్తివేయాలి డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ పరిగిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం మల్లెమోనిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం ఇక డీటెయిల్స్ చూస్తే 26వ వార్డు అభ్యర్థిదే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాజుల విమలరాములు స్పష్టం చేశారు. మొదటగా నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశామని గాజుల విమలరాము మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట పురపాలక సంఘం 26వ వార్డు ప్రజల కష్టాలతో అండగా నిలిచిన నేతగా మాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 26వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. స్థానికుల నుంచి విశేషాల స్పందన లభిస్తుందన్నారు. 26వ వార్డు ప్రజలు ఆశీర్వదించి గుర్తుపై ఓట్లు వేసి గెలిపిస్తే సమగ్ర అభివృద్ధి సాధిస్తామని చెప్పారు. ఈ వార్డుకు దగ్గరగా 50 ఇయర్స్ నుంచి నేను ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. నా పక్క మాది షాపు రోడ్డు మీద షాపు ఉంటుంది మాది. ఆ పూకోడలకు అనుకోకుండా ఈ మాధవరెడ్డి గారు మాకు చేతుకు సహకరించినందుకు వారికి కృతజ్ఞత తీసుకొని చెప్పుకుంటున్నాను. మా కోడలను గెలిపించి చేతి గుర్తి వేసి గెలిపించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటాను. గాజుల విమల 26 వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. అందరూ నాకు ఓటు వేసి గెలిపారు. నా పేరు గాజుల విమల 26 వార్డుకు నేను నిలబడతాను కౌన్సిలర్గా. నాకు ఓటేసి గెలిపించండి. చేకూర్తి. నమస్తే అండి. నేను నర్సంపేట 26వ వార్డు ప్రజలకు ముందుగా అందరికీ నమస్కారము. నేను గాజుల రాము, మాది పరమేశ్వర సీట్స్. మా భార్య అయిన గాజుల విమల గారిని నర్సంపేట 26వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబెట్టాము. మన నర్సంపేట ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి ఆశీస్సులతో వార్డును ఎంత మేరకు వీలైనంత వరకు అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాము. కావున ప్రజలందరూ సహకరించి కొత్త వ్యక్తులకు యూత్కు అవకాశం ఇవ్వాలని మనవి చేస్తాం. నర్సంపేట పురపాలక సంఘంలో 25వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెండెం లక్ష్మీరామనాథ్ మీడియాకు వెల్లడించారు. నర్సంపేట పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెండెం లక్ష్మీరామనాథ్ నామినేషన్ వేశామని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఎన్నికల్లో గెలిపిస్తే అహర్నిశలు కాలనీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. నర్సంపేట మున్సిపాలిటీ పోటీలలో ఉన్న 30 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గెలిపిస్తాయని, మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నమస్కారం అండి. నా పేరు పెండెం రామానంద్. నేను TCC మెంబర్ను. 25th వార్డులో మా భార్య పెండెం లక్ష్మీరామానంద్ గారు 25th వార్డులో అంటే చైర్మన్ కౌన్సిలర్ అభ్యర్థిగా ఈరోజు బరిలో దిగి ప్రచారం పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇంటింటికి నీరాజనాలు పడుతున్నారు. అత్యధికంగా ప్రజలు మా అభివృద్ధిని ఎమ్మెల్యే గారు పెద్ద మొత్తాల నర్సంపేట 20-30 వార్డులలో పెద్దగా అభివృద్ధి చేయడం వల్ల ఆ అభివృద్ధిని చూసి ప్రజలు నీరాజనాలు పడతాను. ముందు కూడా ఇంకా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో
గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి అత్యధికంగా సీట్లు రావడంలో చైర్మన్ సీటు కూడా ఇక్కడ నర్సంపేట పట్టణంలో అత్యధిక మెజార్టీతోని కైవసం చేసుకుంటుంది. మరి మీ యొక్క ఛానల్ తరఫున కూడా మీరు ఈ విధంగా మా దగ్గరికి వచ్చి మీ యాజమాన్యానికి అందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నర్సంపేట అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోయి ప్రజల ఒక కష్ట సుఖాలలో మేము ముందుకుంటూ మాదన్న ఒక నాయకత్వంలో మేము ముందు కూడా పెద్ద మొత్తాల రాజకీయాలలో ముందుకు పోయి యువతను ముందుకు తీసుకొచ్చి మహిళలను కూడా ముందుకు తీసుకొచ్చి పెద్ద మొత్తాలలో అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క ఫలాలను కూడా ఇందిరమ్మ ఇళ్ళు అయితేంది, పెన్షన్లు అయితేనే ప్రతి ఒక్కటి మేము మౌలిక సదుపాయాలతోని టోటల్ నర్సంపేటలో ఉన్న అన్ని వార్డులు కూడా మంచి శానిటరీ కూడా చేయించుకుంటూ ప్రతి ఒక్క ప్రజల ఆరోగ్య పత్రం కూడా మేము శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరికి శాంతి భద్రతలు మరి వ్యాపారస్తులను కూడా కలుపుకొని ముందుకు పోయి ఇక్కడ వ్యాపారస్తులను కూడా మంచిగా కాపాడుకొని పట్టణంలో అభివృద్ధి, వ్యాపారాలకు అభివృద్ధి, నర్సంపేట పట్టణమే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోదామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పామెన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దవల్ఘారి గోపాల్ రెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పామెన అభివృద్ధి తన ప్రథమ లక్ష్యమని, గెలుపొందితే తాగునీరు, డ్రైనేజీ రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎప్పటికైనా నా కొడుకుకి గోపాల్ రెడ్డికి గోపాల్ రెడ్డికి నాయకత్వం, గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, గోపాల్ రెడ్డి గారి నాయకత్వం, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే, చేయి గుర్తుకే. అందరికీ నమస్కారం. నా పేరు దవల్ఘారి గోపాల్ రెడ్డి. మాది పామెన గ్రామం 8వ వార్డు చేవెళ్ల మున్సిపాలిటీ 8వ వార్డుకు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే ఈరోజు మా పార్టీ తరఫున అందరం పార్టీలకు అతీతంగా మా వార్డులో అందరం ప్రచారం నిర్వహించి ఇక్కడికి వచ్చాము. అయితే నేను గత 10 సంవత్సరాల కింద సర్పంచ్ చేశాను. తర్వాత నెక్స్ట్ టైం ఓడిపోయినాను. అప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల నుంచి కూడా గ్రామాన్ని సేవ చేసుకుంటూ ప్రతి పనికి నేను ముందలుండి ఏదున్నా వాటి నీళ్ళైనా, మంచినీళ్ళకైనా, కరెంటుకైనా, బోర్వెల్కైనా, ఏదున్నా కూడా సీసీ రోడ్లు అయినా ఏదున్నా కూడా ప్రతి దానికి సమస్యకు ముందుండి నేనున్నా అని చెప్పి మా గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా నేను ముందుండి ఇంతవరకు కూడా ఎవరికి ఆపద వచ్చినా కూడా నేను ముందు నడిపిస్తున్నా. మళ్ళీ తర్వాత కూడా నేను ఎలక్షన్ తర్వాత కూడా అందరికీ ఏ సీసీ రోడ్లు కానీ, ఏమైనా డ్రైనేజీలు కానీ, ఇంకా వీధి లైట్లు కానీ, యువకులకు ఏదన్నా క్రీడా ప్రోత్సాహానికి క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ ఏదానికి కూడా సహాయం అందించడానికి నేను తయారున్నా. ఎప్పుడు అర్ధరాత్రి వచ్చి నన్ను తలుపుదాట్లు చేసినా ముందున్నానని ముందుకు వచ్చి అందరికీ సాయం చేసుకుంటూ ఇప్పటిదాకా వచ్చిన. ఇక్కడ ముందు కూడా అలాగే నా ఊరు, నా గ్రామం, నా కన్నతల్లి లెక్క. ఎందుకంటే నేను రాజకీయం కోసం ఏదో సంపాదించాలని రాలేదు. ఊరికి నేను సేవ చేయాలి, నా ఊరుకు నా బాధ్యత నేను సేవ చేయాలని ముందుకు వచ్చిన. అలాగే తర్వాత కూడా ఏ విషయం ఉన్నా కూడా ఎవరికి అందుబాటులో ఉండి ప్రతి విషయంలో ముందుండి నడిపించుకుంటానని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. అందరూ ముందుండి అందరూ ఇందులోకి వచ్చినామంటే అందరం ఉండి ఇదాకా ఎందుకు వచ్చినాను, మేము తిరగకు, మేము వేస్తాం నీకు ఓటు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసిన పనికి మేము ముందుండి మేము ఓటేస్తాం. ప్రతి ఇంటికి సాయం చేసినాం, ప్రతి ఇంటికి వచ్చినావు, నువ్వేం తిరగకున్నా సరే కానీ మేము ఓటేస్తామని అందరూ ముందరకు వచ్చి అందరూ స్పందన మంచిగా వస్తుంది. ఎంత మెజార్టీతో గెలవస్తారు? భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నాం. ఎంత అనేది అది చెప్పేది కాదు, చెప్తాం. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మనోహర్ సస్పెండ్ ను వెంటనే ఎత్తివేయాలని
యూనివర్సిటీ టీచర్స్ డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ కోటిలోని బీసీసీఈ భవన్లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఏఎస్ కింద ఉస్మానియా యూనివర్సిటీ వీసీ 47 మంది యూనివర్సిటీ టీచర్ల ప్రమోషన్లను నిరాకరించడం దుర్మార్గపు చర్యగా వర్ణించారు. వెంటనే 47 మంది టీచర్ల ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న యూనివర్సిటీ వీసీని తొలగించి ప్రొఫెసర్ మనోహర్ సస్పెండ్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఉన్న మొత్తం ఖాళీల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నేను సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చానండి. ప్రొఫెసర్ మనోహర్ సార్ను చాలా అక్రమంగా, అన్యాయంగా, అన్డెమోక్రటిక్గా సస్పెన్షన్ మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే సారు ఒక ఉస్మానియా యూనివర్సిటీ, అది ఒక ఉద్యమాలకు గడ్డని చెప్పుకుంటున్నటువంటి ఆ ఉస్మానియాలో సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒక మనోహర్ సారు, ఆయన ఓబీసీ కులానికి కూడా చెందినారని తెలిసింది మాకు. సో ఒక ఓబీసీ ప్రొఫెసర్స్ను అట్లా సస్పెండ్ చేయటం అనేది చాలా అన్యాయంగా ఫీల్ అవుతున్నాము. తర్వాత అది ప్రజాస్వామ్యం అన్డెమోక్రటిక్ కూడా అనుకుంటున్నాము. సో దాన్ని మీరు కరెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఒక ప్రొఫెసర్ని అలా చేయటము అనేది చాలా విచారించదగ్గ విషయం. సారు ఏదైనా చేసి ఉంటే ఒక ఎంక్వైరీ చేయాలి, ఏదైనా షోకాజ్ నోటీసెస్ ఇవ్వాలి. దేర్ ఈస్ అ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో వన్ హ్యాస్ టు ఫాలో దట్ ప్రొసీజర్, without which you cannot suspend any professor according to your own whims and fancies. సో అందువల్ల మేము దాన్ని కండెమ్ చేస్తూ, తర్వాత 47 మంది టీచర్స్ క్యారియర్ అడ్వాన్స్మెంట్స్ కూడా నిలిపేశారు. అది ఇమ్మీడియట్గా ఇవ్వాలని కోరుతున్నామండి. ఎందుకంటే క్యారియర్ అడ్వాన్స్ ఈరోజు మనము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో 47 మంది అధ్యాపకులకు వాళ్ళకు అన్ని అంటే రూల్స్ ప్రకారము అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తర్వాత 15, 20, 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్స్ను, బెస్ట్ టీచర్స్ను, బెస్ట్ రీసెర్చర్స్కు ప్రమోషన్ ఇవ్వకుండా వీసీ తన ఇష్టారాజ్యంగా తనకు నచ్చిన వాళ్లకు ఏమి లేకున్నా కూడా తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. అన్నీ ఉన్న వాళ్ళకి నిరాకరించిండు. దీనివల్ల ఉస్మానియా యూనివర్సిటీలో గత 4 నెలలుగా పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది, మీకు అందరికీ తెలుసు. అయితే ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి అధ్యాపకులకు అండగా ఉంటున్నటువంటి ఔటా ప్రెసిడెంట్ మనోహర్ గారిని అతన్ని సస్పెండ్ చేస్తే ఈ ఉద్యమం ఆగిపోతుంది, ఈ యొక్క ప్రొటెస్ట్ ఆగిపోతుందని చెప్పేసి ఒక ఆలోచనతోని ఆయన మనోహర్ను సస్పెండ్ చేయడం జరిగింది. మనోహర్ను ఎందుకు సస్పెండ్ చేసిండ్రు అని మేము అడిగితే ఆయన చెప్పిన కారణాలు చాలా, అంటే ఎవరు హర్షించని, ఎవరు మెచ్చని కారణాలు ఉన్నాయి. ఏమంటారంటే లెటర్ ఐడి యూజ్ చేసిండు అంటారు. లెటర్ ఐడి ఎందుకు యూజ్ చేయండి అంటే అవుటా టైం అయిపోయింది, కానీ కొత్త బాడీ ఎన్నికయ్యేంత వరకు ఆ బాడీ ఎవరైతే అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఉంటాడో ఆయనే అవుటా ప్రెసిడెంట్ అవుతాడు. ఇప్పుడు మీకు అర్థమైతే చెప్తాను. మనకు ముఖ్యమంత్రి టర్మ్ అయిపోతుంది, ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే ఎలక్షన్స్ జరిగి మళ్ళీ కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు కదా, ఉన్న వ్యక్తే ఉంటాడు. అదేవిధంగా రూల్స్ ప్రకారం ఆయనే ఉంటాడు. మరి ఆ రూల్స్ తెలిసి కూడా మరి వీసీ గారు ఈయన లెటర్ ఐడి యూజ్ చేసిండు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నాను, అదొక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ఇంటర్వ్యూ బోర్డులో ఆయన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు మల్లెమోనిగూడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి ఆరిఫ్ పటేల్ ను మాట్లాడుతూ తనను గెలిపిస్తే కాలనీలో సైడ్ డ్రైనేజీలు, ఐవాస్ట్ లైట్లు, ఇల్లు లేని నిరుపేదలకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.
గత బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో మున్సిపల్ ఏర్పడిన తర్వాత కూడా అదే విధంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఈసారి ఎన్నికలలో తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రామరెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి నాయకత్వం, రామరెడ్డి నాయకత్వం, రామరెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎమ్మెల్యే గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరిఫ్ పటేల్గా నాకు అభ్యర్థిగా నాకు మల్లెమన్గూడెం 2వ వార్డుకి నాకు అభ్యర్థిగా బలపరచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి సార్కి అదేవిధంగా మా ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా గ్రామ ప్రజలకి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ సీనియర్ నాయకులందరికీ నా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా గతంలో చెప్పారు చాలామంది మనకు ఇందిరమ్మ ఇండ్లు వస్తే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్పడం జరిగింది. కానీ అలాంటివి జరగలేదు. మేము ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు ఇల్లు ఇవ్వడం జరిగింది. మాకు మల్లెమన్గూడెం వార్డులో 2వ వార్డు, దాంట్లో మాకు 27 శాంక్షన్ అయినాయి. అందుట్లో 23 మనకు వర్క్ జరుగుతున్నాయి. మొత్తం పూర్తి విధంగా ఇప్పుడు కొన్ని 10 ఇండ్ల వరకు టాప్ లెవెల్ వచ్చేసినాయి. స్లాపులు కూడా పడ్డాయి. మళ్ళీ ఏ బిల్ కూడా పెండింగ్ లేదు. అన్ని విధంగా మేము పనులు చేస్తున్నాం. ప్రతి ఊరికి మన గల్లీలోకి వెళ్తే అందరి ఇల్లుకి మేము తిరిగితే మేము అందరం మీకు ఓటేసి గెలిపిస్తాం. మంచి స్పందన ఇస్తున్నారు. అదేవిధంగా మేము ప్రతి ఒక్క ఇంటికి పోతే మేము మంచిగా చేస్తామని చెప్తున్నారు, మాకు సహకారం చేస్తామని చెప్తున్నారు. ఇంతకుముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అన్నారు మా కాంగ్రెస్ నాయకులకి ఇచ్చిరని చెప్పారు. కానీ అలాంటివి జరగలేదు. మా ఇంట్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అడగండి. మేము బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చినాము, టీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఇచ్చినాం, బీజేపీ వాళ్ళకు కూడా ఇచ్చినాం ఇల్లు. అట్లాంటి బీజేపీ కాంగ్రెస్ అని అన్ని మేము సెంటిమెంట్ తోటి ఇవ్వలేము. ఒక పేద ప్రజలకు చెందాలని చెప్పి అదే ఉద్దేశంతో మేము ఇల్లు ఇచ్చినాము. గతంలో కూడా అలాంటి పార్టీ గురించి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మేము అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇది ఇంకా ముందు కూడా అదే విధంగా ఇస్తామని ఆశిస్తున్నాం. భారీ మెజార్టీతో మా గ్రామ ప్రజలకు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. నర్సంపేటలో ఊపందుకున్న ప్రచారం. 26వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం. 25వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా కాంగ్రెస్ అభ్యర్థి పెండెం లక్ష్మరామనాథ్ వెల్లడి. ప్రొఫెసర్ మనోహర్ సస్పెండ్ వెంటనే ఎత్తివేయాలి. డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్. పరిగిలో జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం. మల్లెమోనిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం. We bulletin updates. Keep watching V3 News. లక్ష్యం సమాజహితం.